కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డిప్యూటీ సీఎం పదవి పవన్ సొంతమవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో కూటమి దూకుడును కొనసాగిస్తుంది. మరోవైపు దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ దూకుడు కొనసాగిస్తున్నారు. ఇటు పోస్టల్ బ్యాలెట్ లోనూ పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్, వంగ గీత పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి హోరాహోరీగా తలపడ్డారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలిచారు. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోడ్చి పనిచేశారు. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజలు తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. ఓపికతో ఎదురు చూశాడు, ధైర్యంతో పోరాడాడు. చివరికి 3వ సారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే పవన్ గత ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది. కానీ ఈసారి జనసేన ఏకంగా 15కు పైగా స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీసింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ను ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఆయనకు హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు 2 కీలక పదవులు రావడంతో ఆయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులతో పిఠాపురానికి భారీగా చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం అంతా కోలాహలం కనిపిస్తుంది. పిఠాపురం అంతా జన సైనికుల హడావిడి వాతావరణం కనిపిస్తుంది.